హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం టమాటో పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: అరకిలో టమాటోలు, 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ నువ్వులు, 4 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తగినంత సాల్టు, చిటికెడు పసుపు. టమాటోలను పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేయండి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. మరొక ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులను వేయండి. నువ్వులు దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను యాడ్ చేయండి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, ఒక 2-3 చింతపండు రెక్కలను కూడా యాడ్ చేయండి. ఈ టమాటో పచ్చడికి ఎంతో టేస్ట్ వస్తుంది. వీటన్నిటిని 8 లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా 2 రెక్కల కరివేపాకును యాడ్ చేయండి. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర, తగినంత సాల్టు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలిపి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న టమాటో చట్నీకి చివరిగా పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, కరివేపాకును వేసి తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపును టమాటో చట్నీలోనికి యాడ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతి రెసిపీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.